హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ లాక్స్. నేను ఈరోజు ముందుగా మన మినీ గార్డెన్ మిద్దె తోట బ్యూటిఫుల్గా ఉంది. మనం ఒక్కసారి చూసొద్దాం రండి. అయితే ముందుగా ఏంటంటే ఉగాది వచ్చింది కదా, మనకి కొత్త సంవత్సరము. ఉగాది, శ్రీరామనవమి, ఇప్పుడు రాబోయేది హనుమాన్ జయంతి, సాటర్డే ఉన్నది. చాలా మంచి రోజు. ఏంది మనకి హనుమాన్ జయంతి చాలా మంచి రోజు వస్తున్నది, అది కూడా పున్నం రోజు వస్తున్నది. ఈ సంవత్సరం ఏంటంటే విశ్వావసు నామ సంవత్సరము. చాలా మంచిగా వస్తుంది ఈ సంవత్సరము. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నా యొక్క విన్నపం, నా యొక్క నమస్కారము. నేను అందరినీ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారని అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు ముందుగా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. యూస్లో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ నా నమస్కారాలు. నా వీడియో చూస్తున్నందుకు, ఫాలో అవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటిఫుల్గా మంచి వీడియోస్ వస్తాయి. మన మినీ గార్డెన్ మిద్దె తోట చూసొద్దాము. ఒకసారి ఒక లుక్ వేసొద్దాం రండి. అయితే ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడైతే ఇగో బ్యూటిఫుల్ ప్లేస్ అన్నా కదా, ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా ఇట్లా కట్టుకొని, ఇంకా కొంచెం పని ఉంది. ఇంకా అక్కడక్కడ ఇవన్నీ ఇట్లా వేయాలి, పార్ట్స్ అన్ని, హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ ఇట్లా నేను ఇట్లా రెడీ చేసుకొని, ఇట్లా పెయింట్ వేసుకొని అన్ని చిన్న మొక్కలు పెట్టాను. ఇవన్నీ క్రోటన్స్, అంటే పూలు కాసేటి కావు, కాకపోతే క్రోటన్స్ మంచి లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది అని ఇట్లా నేను ఇట్లా అరేంజ్ చేశాను. కొంచెం అయితే వాటర్ ఇస్తే కొద్దిగా మొక్కలు వాడిపోకుండా ఉంటాయి కదా. కొన్ని వాటర్ ఇస్తే కొంచెం మొక్క అనేది వడలిపోకుండా ఉంటుంది, వాడిపోకుండా ఉంటుంది, మొక్క నీట్గా ఉంటుంది, చాలా ఎదుగుతుంది మొక్క కూడా. చూసారు కదా, ఇట్లా నేనైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఇది ప్లేసు. ఇంకా కొంచెం ఇంకా అన్ని పార్ట్స్ అన్నీ పెట్టాలి. అన్నీ రెడీ అవుతున్నాయి ఇంకా పార్ట్స్ అన్నీ. ఇవన్నీ సక్లెంట్లు. ఇక్కడైతే రణపాల మొక్క ఉంది. ఈ రణపాల మొక్క ఇది కిడ్నీకి చాలా బాగా పనిచేస్తుంది. రోజు ఉదయాన్నే వచ్చి ఒక్క ఆకు తిన్నాం అనుకో, మనం పరిగడుపున చాలా బాగా పనిచేస్తుంది మన కిడ్నీ స్టోన్స్కి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది రోజు ఒక ఆకు తినాలి, చాలా బాగా పనిచేస్తుంది అది. ఇక్కడైతే ఇగో జెట్ ప్లాంట్లు ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇంకా మేము అన్నీ ఇగో ఇట్లా రెడీ చేసుకొని ఇట్లా కట్టుకోవాలని ఇగో ఇట్లా రెడీ చేసుకున్నాము. ఇట్లయితే తగ్గించుకోవాలి. చూపిస్తారండి ఇక్కడ కూడా. ఇక్కడైతే అన్ని కనకాంబరాలు ఇవన్నీ ఉన్నాయని మీకు చెప్పాను కదా. ఇక్కడ మర్మం ఉంది, ఇక్కడ సింహాచలం సంపంగి, ఇక్కడైతే ఇగో బిల్వ గన్నేరు, ఇక్కడైతే లిల్లీ పూలది, కనకాంబరాలు ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే నూరువరాలది. ఇంకొక ప్లేస్కి వెళ్దాము. ఇక్కడ ఇదంతా ప్లేస్ ఇట్లా మేము ఇట్లా ఈ కర్రలన్నీ కట్టుకొని ఇట్లా డిజైన్ చేసుకున్నాము. ఇక్కడైతే వచ్చినాను.
ఇది ములక్కాయ చెట్టు, అవి చిన్నగా వచ్చింది. ఈ ములక్కాయలు అయితే కొంచెం కొంచెం ఇప్పుడు అవుతున్నాయి. తర్వాత ఇగో ఇంత కొంచెం ఇంత లావైనాక కొంచెం తెంపాలి, ఇంకా కట్ చేసుకోవాలి. దీనికైతే పురుగు వస్తుంది, చిన్న చెట్టే కానీ పురుగు వస్తుంది. ఇగో ఇక్కడైతే దీన్ని అరేంజ్ చేసినాము, ఇట్లా పెయింట్ వేసుకొని ఇది అరేంజ్ చేసుకున్నాము. దీంట్లో అయితే కొంచెం మొక్కలు పెట్టాలి, పెడతా తర్వాత. ఇక్కడ చూశారు కదా, దీంట్లో ఒక కనకాంబరం మొక్క పెట్టినాను, సక్యులెంట్ పెట్టినాను. ఈ వేస్ట్ ఉన్న మగ్గు పాతగా అయిపోయింది, పలిగిపోయింది. ఇక్కడ చూసారా, ఇగో ఇదంతా పలిగింది. ఇంకా దీనికి వేస్ట్గా ఎందుకు పడేయడం అని దీనికి ఇట్లా అరేంజ్ చేసినాను. ఇక్కడ రండి, సమ్మర్ కదా, కొంచెము వాటరు కొద్దిగా పొద్దున సాయంత్రం ఇస్తేనే కొంచెం మనకి అప్పుడప్పుడు కొంచెం లిక్విడ్ కూడా ఇస్తుండాలి. నా మొక్కలు ఇంత మంచిగా ఉండడానికి కారణము నేను బనానా లిక్విడు, మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ వాటర్ అప్పుడప్పుడు ఇస్తుంటా 15 డేస్కి ఒకసారి. అందుకనే ఇంకా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఇది ఇట్లా బాగుంది. ఇంత మొక్క ఈ చిన్న దాంట్లోనే ఇంత మొక్క వచ్చింది చూడండి, ఇంత పువ్వు వచ్చింది. ఇక్కడ ఈ మధ్య మధ్యలో ఎండాకులు తీసేసుకోవాలి. ఇక్కడ వేసుకోవడము ప్లేస్. ఇది బ్రహ్మకమలము. ఇలా మొక్కలు నేను ఒక 5-6 ఉన్నాయి. ఇట్లా మొక్కలు నేను అక్కడొకటి పెట్టాను. ఎందుకంటే కొంచెము ఎండ తగిలే ప్లేస్లో పెట్టకూడదు, కొంచెం నీడ కొంచెం ఎండకు ఉండాలి. ఇదొక షో ప్లాంట్, ఇది కూడా అక్కడ పెట్టాను ఇందాక. నా మల్లె చెట్టు అనేది ఇప్పుడు ఇగురు వస్తుంది, ఈ మొగ్గలు వస్తున్నాయి. అయితే వామాకు, ఈ వామాకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. జలుబుకు, సర్దికి, దగ్గుకు అన్నిటికీ బాగా పనిచేస్తుంది. కొంచెము మనం గోరువెచ్చగా వేడి చేసుకొని మంచిగా కడిగి గోరువెచ్చగా వేడి చేసుకొని దీన్ని పెంకు మీద వేయించుకొని కొంచెం నలిస్తే దీని లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ మనం కొంచెం తీసుకుని చిన్నపిల్లలకు రాపితే చాలా బాగా పనిచేసి చిన్నపిల్లలకు మాత్రం చాలా దగ్గు, జలుబు అన్నీ గొంతు క్లియర్ అయిపోతుంది. ఇది కంపల్సరీ, ఇది ప్రతి ఒక్క ఇంట్లో పెట్టవచ్చు, పెంచుకోవచ్చు, ఈజీగా పెరిగే మొక్క ఇది. ఇక్కడైతే ఇగో లిల్లీ పూల చెట్టు, ఇక్కడ తెల్ల లిల్లీ పూలు వస్తాయండి. ఇవి చాలా బాగా పూస్తాయి. ఇప్పుడు మంచిగా వస్తుంది. నేను ఈ చెట్టు పోయిందని అనుకున్నాను, చాలా బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. ఇక్కడైతే ఇక కలమాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో, పైకి పోయింది. ఇక్కడ రాకుంది కలమాకు చెట్టు, ఎంత ఏర్లో పారుతుంది మొత్తం ఇవన్నీ. పచ్చరికూర చెట్టు దీనికి అంతా పారుతుంది. కలమాకు చెట్టు మాత్రం చాలా బాగా వస్తుంది. కొమ్మలు ఏం లేదండి, కొమ్మలు ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తుంటే అప్పుడప్పుడు కలమాకు అనేది మంచిగా వస్తుంది. సన్నగా ఆకు బాగుంటుంది. ఇక ఎంత బాగా వస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఇది సపోటా, ఇప్పుడైతే పూత వస్తుంది. ఇక కాయలన్నీ అయిపోయినాయి, సపోటా కాయలు అయితే వస్తున్నాయి. సీతాఫల చెట్టు కూడా చాలా ఎగురు వస్తుంది, మంచిగా వస్తున్నాయి. ఇంకా కాయలు ఎప్పటికి వస్తాయో తెలియదు. ఇక ఇప్పుడైతే కాసింది. చూశారు కదా, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి.